రాజమండ్రిలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ సెమినార్ నిర్వహించారు. ప్రతి ఏడాది డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలోని వై జంక్షన్ వద్ద సోమవారం ఉదయం అవగాహన ర్యాలీని కలెక్టర్, డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్ బెలూన్లను ఎగరవేయడం, ర్యాలీ నిర్వహించడం, అవగాహన సదస్సు ద్వారా ఎయిడ్స్పై చైతన్యం పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తొలుత ర్యాలీ వై జంక్షన్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు కొనసాగింది. అనంతరం ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవానికి సంబంధించిన అవగాహన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవి టెస్టింగ్ సంఖ్యను గణనీయంగా పెంచామని, తొలి దశలోనే పరీక్షలు చేయించుకుంటే వైరస్ వ్యాప్తిని నివారించడం పూర్తిగా సాధ్యమవుతుందని తెలిపారు. ప్రారంభ దశలో గుర్తిస్తే సమయానుకూలంగా మంచి వైద్యం అందించి సాధారణ జీవితం గడపగలరని చెప్పారు. పరీక్ష చేయించుకోవడంపై ఇంకా కొంతమంది సంకోచం, భయం వ్యక్తం చేస్తున్నారని, ఇది వారికి భవిష్యత్తులో ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హెచ్ఐవి టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీల నుంచి శిశువులకు వ్యాధి సోకకుండా నిరోధించడంలో గణనీయమైన పురోగతి సాధించామని, పాజిటివ్ శిశువులు కేసులు తగ్గుముఖం పట్టాయని వివరించారు. హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల పట్ల సమాజంలో ఎట్టి వివక్ష చూపకూడదని, వారితో ఆప్యాయత, గౌరవంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జిల్లా న్యాయ సేవాధికారిణి సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం తరఫున పలు అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పిల్లల్లో నేర ప్రవృత్తిని తల్లిదండ్రులు ముందుగానే గుర్తించి వారిని సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత ఉందన్నారు. జువెనైల్ హోమ్స్లో ఎక్కువ మంది సింగిల్ పేరెంట్స్ చిల్డ్రన్ ఉండడం ఆందోళనకరమని పేర్కొన్నారు. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి ముఖ్య విషయాలు తెలియజేయడం ద్వారా వారిని రక్షించగలమని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవలు చేయకుండా జాగ్రత్త పడాలని, అలాంటి వాతావరణం పిల్లల మనోభావాలపై ప్రభావం చూపుతుందని సూచించారు. ప్రజలంతా ఇటువంటి అవగాహన కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, జిల్లా లెపరసీ అధికారి డిఎల్ఏటిఓ డాక్టర్ ఎన్ వసుంధర, దిశా సంస్థ క్లస్టర్ మేనేజర్ ఆదిలింగం, ప్రిన్సిపల్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మనం బాగా కూడా టెస్టింగ్స్ కూడా బాగా పెంచాము, ప్రజల్లో కూడా అవగాహన బాగా పెరిగింది. నా విన్నపం ఏంటంటే మనం టెస్టింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం చేసుకోగలిగితే, ఎర్లీ డిటెక్షన్ మనం చేయగలిగితే దాన్ని ట్రాన్స్మిషన్ కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ మనం ఇంకా బాగా ఇవ్వగలుగుతాం. లైఫ్ ఇంకా కూడా మనం చక్కగా కొనసాగించగలుగుతాము. సో అదే మనము మొహమాట పడో లేదంటే ఎక్కడికి రావాలి, ఏం చేసుకోవాలి ఇట్లాంటి బిడియంతో భయపడో లేట్ చేస్తే మాత్రం ఇంకా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా మనము అనవసరంగా హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. ఎర్లీ ట్రీట్మెంట్లో డెఫినెట్గా మనము దీన్ని కేర్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ నార్మల్ లైఫ్ జీవించడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే మన సెంటర్స్ అన్ని చోట్ల ఉన్నాయి, మీరు వచ్చి టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.